హాయ్ అందరికీ ముందుగా నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. మనం లలిత సహస్రనామ పారాయణం సిరీస్లో రోజుకు 3 శ్లోకాలు అలాగే వాటి యొక్క అర్థాలు తెలుసుకుంటున్నాం. భక్తి శ్రద్ధలతో లలిత సహస్రనామ పారాయణం చేస్తూ అమ్మవారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ మనం ఈరోజు ఈ వీడియోలో ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను విష్ణు సహస్రనామ పారాయణం చేయాలనుకుంటున్నాను. అమ్మవారిని ఎలా అయితే భక్తి శ్రద్ధలతో మనం ఆరాధిస్తూ పూజిస్తూ శ్లోకాలు నేర్చుకొని చదువుకుంటున్నామో అలాగే అయ్యవారికి కూడా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ అయ్యవారి విష్ణు సహస్రనామ పారాయణం కూడా ప్రారంభిస్తున్నాను. నా బర్త్డే సందర్భంగా ఈ మే 2వ తారీఖు నుంచి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాను. విష్ణు సహస్రనామ పారాయణం చాలా కఠినమైన పారాయణం. దానికి మనకు కొద్దిగా శక్తి కావాలి. ఈ నామాలు కొంతమందికి పలకడానికి కూడా రావద్దు. కాబట్టి ఈ విష్ణు సహస్రనామం అనేది చాలా కంఠస్థంగా నేను చదువుతూ నేను నేర్చుకుంటూ నేను మీకు కూడా చెప్తున్నాను. అలాగే మీరు కూడా నేను చదువుతున్నట్టు కంఠస్థంగా నేర్చుకోండి. 1కి 10 సార్లు వింటే ఆ యొక్క నామం కరెక్ట్గా పలకడం తెలుస్తుంది. కరెక్ట్గా పలికినప్పుడు దాని యొక్క శక్తి వెలువడుతుంది. కాబట్టి ప్రతి శ్లోకంలో మనం 1కి 10 సార్లు విని తర్వాతకి పలికితే దాని యొక్క పవిత్రత పెరుగుతుంది. ఆ శ్లోకం యొక్క పవిత్రత దాని యొక్క శక్తి పెరుగుతుంది. మామూలుగా శ్లోకాలు చదువుకుంటే కాదు కదా, దాని యొక్క శక్తి కూడా వెలువడాలి కదా. కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామంలో మనం మొదటి శ్లోకం నేర్చుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మనం విష్ణు సహస్రనామంలో మొదటి శ్లోకం శుక్లాంబరధరం శ్లోకం నేర్చుకున్నాం. దీని యొక్క అర్థం ఏంటి నేను షార్ట్ వీడియోస్లో చేశాను, షార్ట్లో. కాబట్టి మీరు అది చూడండి తప్పకుండా. దీని యొక్క అర్థం, మనం ఏదైనా చేసేటప్పుడు ముందు గణేశుడికి పూజించుకున్నాం, ఎలాంటి ఆటంకాలు జరగకుండా. అలాగే ఈ పారాయణం సిరీస్లో కూడా ఎటువంటి అడ్డంకులు రాకుండా ఈ విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఫినిష్ చేయాలని కోరుకుంటున్నాను. విష్ణు సహస్రనామ పారాయణంలో ఈరోజు మనం మొదటి శ్లోకం నేర్చుకున్నాం. ఆ పరమాత్ముడి యొక్క కృప అందరిపై ఉండాలని, ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు. నెక్స్ట్ శ్లోకంతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.